చెల్లమ్మా, ఎప్పుడు చూసినా ఆడపుల్లాగా హంగామా చేసే నువ్వు జరం తగిలిన పిల్లిలాగా అని నుంచునుంటే చూస్తున్న నాకు కడుపు తరుక్కుపోతుందనుకో. ఏంటో నమ్ముకున్న నీ కూతురు, కట్టుకున్న నీ మొగుడు నిన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు. పాపం ఈ పరిస్థితుల్లో హోటల్ని నువ్వు మాత్రం ఎట్ట మెయింటైన్ చేయగలవు? నువ్వేం బెంగపడబాక, బెదర్లాంటి వాడు నేనున్నాను. అందుకే ఈ హోటల్లో నీ భాగం కూడా నా పేరును రాసేసి నువ్వు హాయిగా ఏ కాశీయో రామేశ్వరం వెళ్ళి రెస్ట్ తీసుకో. బెంగపడ్డప్పుడు ఒక కొత్త మొక్క రాస్తా ఉండు, కుశలం కనుక్కుంటుంటా. ఆవేశంలో మాట మాట పెరిగిపోయి అహంకారంతో నా భర్తను దూరం చేసుకున్న నాకు అన్నయ్య లాంటి నువ్వు నచ్చ చెప్పాల్సింది పోయి నన్ను రెచ్చగొట్టి చేతులా నా కాపురం నాశనం చేసుకోవడానికి నువ్వు కారణమయ్యావు. ఆనాడు నేను నిన్ను కలవకపోయి ఉంటే ఎలా బ్రతకాలో తెలియక నడుచుకుని నా భర్త దగ్గరికి వెళ్ళిపోయి ఉండేదాన్ని. ఆ దేవుడు నన్ను క్షమించుండేవాడు. అబ్బో, మీ ఆయన ఒక దేవుడు, నువ్వొక దేవత, మధ్యలో ఉన్న బ్రోకరదవా ఈ లింగమూర్తి. ఏదో వరుసకి చెల్లెలు లాంటి దానివి కదా అని తోడబుట్టిన దానికి చెప్పినంత అందంగా నచ్చ చెప్పా. నీకు అర్థమైతే కదా తవరు మొగరాయుడే. అయినా పాడుపడిపోయిన బంగాళాలు తల్ల కిందులుగా వేయాలని గబ్బిలాగా ఇంకా ఎన్నాళ్ళు బతుకుతాయి ఈ పాడు బతుకు? ఇక ఇక మంచి ఉపాయం చెప్తా ఇను. ఇదేంటో తెలుసు కదా, ఊరితాడు. నేను మూర్చి మెళ్ళు వేసుకున్నట్టుగా ఇద్దరు నిన్ను మెళ్ళ వేసుకుని రెడీ అన్నావు అనుకో, నేను చిటికేస్తా. ఆడు లట్టక్కిన ఒంటరి ఆడదాన్ని పట్టుకుని నోటుకు వచ్చినట్టు అవుతారు కుక్క. ఇదేంటి నీ మూడు పిల్లలతో కలిసిపోయారా? మేం కలిసినా కలవపోయినా నీ బూడిదని గంగలో కలపడం మాత్రం ఖాయరా. ఏయ్, మర్యాదగా మా నాన్నని కిందకి దింపకపోతే ఈ కత్తి నీ పెళ్ళం గుండెల్లో దిగుతుంది. తండ్రి కోసం కొడుకు, పెళ్ళాం కోసం మొగుడు. క్లైమాక్స్ ఎగ్దం జబర్దస్త్ ఉన్నది. జల్దీన కానిండ్రి, ఫినిషింగ్ టచ్ నేనిస్తా. మావయ్య, నువ్వెలాగూ నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేదు, అందుకని నేను నీ చేతులు పట్టుకొని అత్తయ్యని నీకు చేసేవా వెనకడికి ఎవడో స్వామి చెప్పినట్టు